అని ఆడికెళ్ళి కాదు అడిగాడున్నాడా అత్త అత్తేంది అత్త బోషిడి నా పెళ్ళి అన్ని సంగతి చెప్తా ఏందే నీ పల్లె పెట్టు కొడక ఒరే సూరిగా గింతనన్న మానముండారా గింతో తిరుగుతున్నావు నువ్వు పక్కెళ్ళత్తా ఏంటే అత్త అంటున్నావు ఉక్కుకి అత్తానికి నువ్వు పెళ్లిగా నీ సంగతి చెప్తా ఏంటే పెళ్ళేది నా కొడుకుకి నేను పెళ్లి సంబంధం చూశాను సర్లే అత్తను పక్కెళ్ళే అంటది నా కొడుకుని పట్టుకుని చోడిగా అంటున్నావేంటి నా పెళ్లిగా నీ సంగతి చెప్తా ఏంటి పెళ్ళయ్యేది నా కొడుకుకి ఆల్రెడీ వేరే సంబంధం చూశాను నేను పక్కెళ్ళలే ఏంటే పక్కకెళ్ళేది పక్కెళ్ళంటే పక్కకి నిజంగానే వెళ్తారా వెళ్ళాలి నా కొడుకుని సోడిగాని ఎందుకు అంటున్నావే నా పెళ్లిగా అంటే నీ సంగతి చెప్తా పెళ్ళయ్యేది ఏంటే నా కొడుకుకి వేరే సంబంధం నేను చూశాను పక్కెళ్ళంటే నిజంగానే వెళ్తారా వెళ్ళాలి మరి వెళ్ళక తప్పదా అనుకుంటూ నేను వెళ్తే ఏంటే నువ్వు నన్ను వెళ్ళమంటావు నువ్వే పక్కెళ్ళు నువ్వు పక్కెళ్ళి ఫస్ట్ నేను నుంచి వచ్చి నా ఇంటికి వచ్చిన ముదికే బిరప్ తెచ్చునవేంది నువ్వు పక్కెళ్ళి ఫస్ట్ పక్కెళ్ళదంటే నా కొడుకు నా ఇష్టం నీకేంటి మేమేమని చేస్తాం నువ్వు వచ్చావు నువ్వు ఫస్ట్ పక్కెళ్ళమ్మా పక్కెందుకు వెళ్తా నేను నా కొడుకు దగ్గర నేను నిలబడ్డాను పక్కెళ్ళమ్మా నువ్వు ఫస్ట్ వెళ్ళను నా కొడుకు దగ్గర నేను నిలబడ్డాను నువ్వు ఫస్ట్ పక్కెళ్ళు నా కొడుకు నా ఇష్టమే నువ్వే నుంచి వచ్చావు నువ్వే వెళ్ళిపోయి నుంచి నువ్వు ఫస్ట్ నుంచి పక్కెళ్ళమ్మా పక్కెళ్ళే నా పెళ్ళైనాక నేను పక్కకు గంటేస్తా ఏంటే నా ఇంట్లో ఉంటున్నా భర్త సంపాదించిన ఇల్లు ఇది మేము ఉన్నప్పుడు ఇంట్లో నువ్వు ఉండకూడదు ఎందుకు ఉండకూడదే నా కొడుకు జాగపీత పేరు మీద ఉన్నది ఇది నా కొడుకుదే నా ఇల్లు ఉండకూడదు అన్నప్పుడు ఉండకూడదు ఎందుకే ఇంకా పెళ్లి కాకపోతే ఓరక్షణ ఎందుకు చేస్తావు నా పెళ్ళైనాక నీ సంగతి చెప్తా నా కొడుకు నా ఇష్టమే నీకేంటే చెప్తాని సంగతి నా పెళ్ళయ్యేది అంటున్నావు పెళ్ళయ్యేదాకా నేను ఉంటాను అనుకుంటున్నావు బావే ఎక్కడికి పోతావు ఎక్కడికన్నా పోతాను నా పెళ్ళయ్యాక నేను ఉంటాను నా కొడుకుని తీసుకొని పోతాను నేను ఎటైనా సారీ అత్త మీ కొడుకు నాకు ఇచ్చి పెళ్లి అత్త ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి